to our channel. Today we learn about C arrays. C language లో arrays నేర్చుకుంటున్నాం అనమాట. C arrays అనమాట. Arrays are used to store multiple values in a single variable. Single variable లో multiple values అని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. Instead of declaring separate variables for each value. Okay. To create any array, define the data type. నువ్వు ఏదైనా అరే క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ నువ్వు ఆ డేటా టైప్ ఏంటో డిక్లేర్ చేయాలన్నమాట. ఏంటి లైక్ ఇంట్ అని డిఫైన్ చేయాలి ఫస్ట్. అండ్ స్పెసిఫై ద నేమ్ ఆఫ్ ది అరే ఫాలోడ్ బై స్క్వేర్ బ్రాకెట్స్. స్క్వేర్ బ్రాకెట్స్తో నేమ్ని క్రియేట్ చేయాలన్నమాట. లైక్ టు ఇన్స్టెడ్ వాల్యూ టు ఇట్ యూజ్ ఏ కామా సపరేట్ లిస్ట్. ఇన్స్టెడ్ కర్లీ బ్రేసెస్ అంటే ఇవన్నమాట. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్ మై నెంబర్స్ స్క్వేర్ బ్రాకెట్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ 25, 50, 75, 100 ఇలా కామాస్ పెట్టాలి ప్రతి దానికి. అప్పుడే అరేస్లో ఇన్పుట్ అవుతుంది. We have now create a variable that holds an array of 4 integers. ఈ array 4 integers ని స్టోర్ చేసుకుంది. ఎలాగా ఇదేమో 1, 2, 3, 4 అలాగా. Access the elements of an array. To access an array element refers to its index number. Index numbers refer చేస్తుంది అనమాట. Array index starts with 0తో స్టార్ట్ అవుతుంది అనమాట. Array index number. Square bracket 0 is the first element. Square bracket 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ అనమాట. స్క్వేర్ బ్రాకెట్ 1 అంటే సెకండ్ ఎలిమెంట్. స్క్వేర్ బ్రాకెట్ 2 అంటే థర్డ్ ఎలిమెంట్ అలాగా ఎక్సెట్రా. This statement accesses the value of the first element square bracket 0 in my numbers. For example, int my numbers square bracket equal to 25, 50, 75, 100. 2500 అంటే square bracket 0 first element, square bracket 1 second element, square bracket 2 third element, square bracket 3 fourth element. ఇప్పుడు printf డబల్ కోట్స్లో %d కామా మై నెంబర్స్ స్క్వేర్ బ్రాకెట్ 0. స్క్వేర్ బ్రాకెట్ 0 ఇన్పుట్లో చేస్తే అవుట్పుట్ ఏమొస్తుంది 25. ఎందుకంటే ఇక్కడ 0, 1, 2, 3 కాబట్టి 25 వస్తుంది. లెట్స్ చెక్ ఇట్. సి 25 is given. Okay. Next. Change an array element. To change the value of specific element refers to the index number. Index number అని చెప్పాను కదా, స్క్వేర్ బ్రాకెట్ 0, స్క్వేర్ బ్రాకెట్ 1 అలాగా. మై నెంబర్ స్క్వేర్ బ్రాకెట్ 0 ఈక్వల్ టు 33 అని మనమే చేసామన్నమాట ఆ వాల్యూ. చేసాక నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇంట్ మై నెంబర్ స్క్వేర్ బ్రాకెట్ ఈక్వల్ టు కర్లీ బ్రేసెస్ 25, 50, 75, 100 కర్లీ బ్రేసెస్ క్లోజ్ అనమాట. తర్వాత మనం సెమీకోలన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. సెమీకోలన్ పెట్టాలి ఖచ్చితంగా. మై నెంబర్స్ స్క్వేర్ బ్రాకెట్ 0 ఈక్వల్ టు 33 సెమీకోలన్. ప్రింట్ఎఫ్ %d మై నెంబర్ స్క్వేర్ బ్రాకెట్ 0 అంటే ఇక్కడ ఏమొస్తుంది 25 ప్రింట్ అవుతుంది. ఇక్కడ మనం ఆల్రెడీ పెట్టామన్నమాట నెంబర్ అంటే 33 ప్రింట్ అవుద్ది. 25 అవుట్పుట్ 33 వస్తుంది అనమాట. లెట్స్ చెక్ ఇట్. చూడండి 33 వచ్చి. నెక్స్ట్ loop through an array. You can loop through the array elements with the for loop. For loop లో కూడా చేయొచ్చు అనమాట array అన్నది. The following examples output all elements in the my numbers array. చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్. In my numbers square bracket equal to curly braces 25, 50, 75, 100 curly braces close అనమాట. సెమీకోలన్ మస్ట్ అండ్ షుడ్. ఓకే. ఇంట్ ఐ సెమీకోలన్ ఫర్ లూప్లో ఎలా చేయాలంటే ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దాన్ 4. ఇక్కడ ఎన్ని ఉన్నాయి 0, 1, 2, 3 అంటే 4 కన్నా తక్కువే కదా 3 అంటే. ఇక్కడ 4 తక్కువ కాబట్టి లెస్ దాన్ 4 అనమాట.
లెస్ దాన్ ఉన్నప్పుడు ఐ ప్లస్ ప్లస్ యూస్ చేయాలి. ఇంక్రిమెంట్ చేయాలన్నమాట. ఐ ప్లస్ ప్లస్ అంటే ఏంటంటే ఇంక్రిమెంట్. ఇది ఎలా వస్తదంటే జీ ఐ ఈక్వల్ టు 0 తీసుకుంటే ఆ 0 అన్నది ప్రింట్ఎఫ్‌కెళ్ళి ఆ ప్రింట్ఎఫ్‌లోంచి ఫర్ లూప్‌లో మళ్ళీ ప్లస్ అయ్యి 0 ప్లస్ 1 ఈక్వల్ టు 1 మళ్ళీ 1 తీసుకొని 1ని ప్రింట్ఎఫ్ చేసి మళ్ళీ ప్రింట్ఎఫ్ ఫర్ లూప్‌కెళ్ళి ప్లస్ 1 యాడ్ అవుద్ది. మళ్ళీ 2 వస్తాయి. 2 అన్నది ఏంటి 4 కన్నా తక్కువే గదా! 2 ఈజ్ లెస్ థాన్ 4. 4 కన్నా తక్కువ కాబట్టి మళ్ళీ ప్రింట్ఎఫ్‌లోకెళ్ళి మళ్ళీ ప్రింట్ చేసి మళ్ళీ ఫర్ లూప్‌లోకి పంపిస్తది. అప్పుడు 2+1 ఎంత? ఇంక్రిమెంట్ అవుద్ది కాబట్టి 2+1 ఎంత? 3. 3 అన్నది లెస్ థాన్ 4. 4 కన్నా తక్కువ కాబట్టి మళ్ళీ ప్రింట్ఎఫ్‌లోకెళ్ళి మళ్ళీ వస్తదనమాట ఫర్ లూప్. ఇప్పుడు 4 అన్నది లెస్ థాన్ కాదు కాబట్టి ఇక్కడ ఎర్రర్ అవుతదనమాట. ఓకే. నెక్స్ట్ సెట్ array size అంట. Another common way to create arrays is to specify the size of the array and add elements later. int my num int my numbers square bracket 4. 4 values అన్నమాట this 0 1 2 3 like 25 50 75 100 like this. Okay. Using this method you should know the number of arrays elements in advance in order for the program to store enough memory. Okay. Thank you. Subscribe our channel.